నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, వివేకానంద హత్యకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి. అండ్ అటు ఇటుగా షర్మిల గారు కూడా కాస్త ఉప్పందించారు, నిప్పందించారు. అయినా అరెస్ట్ చేయట్లేదు. ఎందువల్ల అంటారు? ఎందువల్ల ఏముందండి, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్యలో అన్ని యక్ష ప్రశ్నలు అండి. అంతా భారతంలో ఏం జరిగిందంటే, పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు, అదే అరణ్యవాసం చేస్తున్నప్పుడు, వాళ్ళకి ఒక సరస్సులోకి వెళ్ళి నీళ్ళు తీసుకురావడానికి వెళ్తారు పాండవులు. ముందు నకులు సహదేవుల్లో ఒకళ్ళు వెళ్తారు, అతను రాకపోతే మళ్ళీ సహదేవుడు వెళ్తాడు, తర్వాత భీముడు వెళ్తాడు, తర్వాత అర్జునుడు వెళ్తాడు. అందరూ వెళ్ళి ఎవరు కనపడరు, మాయమైపోతారు. వీళ్ళు ఎవరు వెనక్కి రావట్లేదని చెప్పి ధర్మరాజు గారు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అందులో ఒక యక్షుడు ఉంటాడు. ఆ సరస్సులో నీళ్లు పట్టుకెళ్ళాలంటే నేను వేసి ప్రశ్నకు సమాధానం చెప్పమంటాడు అనమాట. వీళ్ళందరూ కూడా అలాంటి ప్రశ్నకు సమాధానం చెప్పలేక వెళ్ళిపోతారు. అందుకే యక్ష ప్రశ్నలు అంటారు. అలాంటి ఎక్స్ప్రెషన్లు ఉన్నాయి ఇప్పుడు. ఏంటి, వివేకానంద రెడ్డి గారి హత్యలో ఏంటి, గొడ్డలి పోటుని గుండుపోటుని ఎవరు చెప్పమన్నారు? చెప్పిన వాళ్ళు, ప్రచురించిన వాళ్ళు తెలుసు మనకి, కానీ అలాగే ఎవరు చెప్పమన్నారు? దానికి సమాధానం రావట్లేదు. ఇది రక్తగాయాలు అయినా సరే ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఆయన లెటర్ రాసాడు కదా, ఆ లెటర్ చూసుంటే మేము అది అనుకుందాం, మాకు తెలియక మేము కుట్లేసేసాం అంటారు. అలా ఎవరు చేయమన్నారు? ఎవరి కోసం చేశారు? ఇదంతా రెండు. ఈ పాత్రధారులు ఉన్నారు కదా, వీళ్ళ వెనక సూత్రధారులు ఎవరు? ఇలాగ కొన్ని ఎక్స్ప్రెషన్లు ఉన్నాయి. ఈ సమాధానం దొరకట్లేదు. సిబిఐకి దొరికినట్టుగా వాళ్ళు మనకు చెప్పట్లేదు, చెప్పినట్టుగా చెప్తున్నారు. వాళ్ళు దొరికిన సమాధానం అది రేపో మాపో బయటకు వస్తుంది. బట్ మన వరకు అయితే మన వరకు కొంత లీకులు ఇస్తున్నారు వాళ్ళు. కొంత అప్పుడే కోర్టులో ఛార్జ్ షీట్ వేస్తున్నారు, కొన్ని వాంగ్మూలాల ద్వారా తెలిసినాయి, కొంత వాళ్ళు లీకుల కింద ఇస్తున్నారు. అంటే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళిపోవాలి, ప్రెజర్ పెరగాలి. వాళ్ళ మీద హై ప్రొఫైల్ కేసులో దర్యాప్తు సంస్థల మీద ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్ తగ్గించుకోవడానికి ఏం చేస్తారంటే కొంత లీకులు ఇస్తారు బయటికి. అప్పుడు ఎవరైతే ప్రెజర్ చేస్తున్నారో వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుద్ది. వీళ్ళని కొంచెం చూసి చూడనట్టు చేయండి అయ్యా, వాళ్ళకి అనుకూలంగా చేయండి అని చెప్పి కూడా మేము ప్రెజర్ పెరగాలన్నమాట. అలాగే వాళ్ళకి కావాలని లీకులు ఇస్తారు. అది ప్రజలందరికీ తెలిసిపోయినప్పుడు, సపోజ్ ఇప్పుడు సిబిఐ ఉంది, ఇన్నాళ్ళ నుంచి వాళ్ళ నాన్న అరెస్ట్ చేశారు, అవినాష్ రెడ్డి గారు వాళ్ళ నాన్న. ఇతను అరెస్ట్ చేయలేదు. మనం అడుగుతున్నాం కదా, ఇద్దరు నిందితులే సహా నిందితులు అంటున్నావు, ఆయన అరెస్ట్ చేయను ఈయన ఎందుకు చేయట్లేదు నువ్వు? కోర్టు కూడా ఉంది కదా, సుప్రీంకోర్టు కూడా కిందగా తెలంగాణ హైకోర్టు ఇతనికి ఇంటీరియం బెయిల్ ఇస్తే అదేంటి అలాగే ఇచ్చారు, ఎందుకు ఇస్తున్నారు మీరు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అన్నారు కదా. ఇతను బెయిల్ ఇవ్వటం కరెక్ట్ కాదు, చాలా సమయం పాటిస్తుంది సిబిఐ, మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, మాకు అర్థం అవ్వట్లేదు అని వ్యంగ్యంగా మాట్లాడారు. అంటే వాళ్ళపై ప్రెజర్ పెరుగుతుంది. అవతల ప్రజలు తెలిసిపోతుంది కదా దీని వెనకాల ఎవడో ఇద్దరు ఆపుతున్నాడని. సిబిఐ ఏం చేస్తుంది, వాళ్ళకి వచ్చే అప్రదర్శన తగ్గించుకోవడానికి కొంత తప్పనిసరి పరిస్థితులు ఇష్టం ఉన్నా లేకపోతే అరెస్ట్ చేయాలి. అది ఏం చేస్తుందో చూడాలి. సో ప్రెషర్ తగ్గించుకోవడం కోసమైనా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ప్రెజర్ వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళే లీక్ ఇస్తారు బయటికి. ఇవన్నీ లీక్ ఇచ్చినప్పుడు ప్రజల్లో తెలిసిపోయినప్పుడు ఏమవుతుంది, అలాగే అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానం కూడా అభిశంసించినప్పుడు ఏం చేస్తారు, ఆ ప్రెజర్ పెట్టివాడు ఇది పెద్ద అలరైపోతుందో బాబు, మన ఇదిలో పడతాం. దీని ఇప్పుడు సపోజ్ కేంద్ర పెద్దలు సహాయం చేస్తున్నారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర పెద్దల సహాయం ఉంది కాబట్టి సిబిఐ దూకుడుగా వెళ్ళినట్టు వెళ్తుంది, లెవెల్ చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు మనందరికీ దూకుడుగా ఉన్నట్టు కనిపించాలని గంగిరెడ్డికి బెయిల్ రద్దు దాని మీద గట్టిగా వాదిస్తారు. ఈ దర్యాప్తు కూడా గట్టిగా చేస్తారు, తీసుకెళ్ళి కొంతమంది సాక్షుల్ని నమోదు చేస్తూ ఉంటారు. ఓ పక్కన అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సి వస్తే అరెస్ట్ చేయరు. ఇలాగా ఇంకో కోణం ఏంటంటే, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కొంత ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. అక్కడ ఆయన చుట్టూరు ఉన్న మనుషులను చూస్తే ఒక రకంగా సిబిఐ కూడా వెనక్కి జంకుతుందేమో అక్కడికి అరెస్ట్ చేయడానికి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. అక్కడికే రావాలనుకుంటున్నాను. కొన్ని సిచ్యువేషన్స్ సిబిఐని కూడా వెనక్కి తగ్గేలా చేస్తున్నాయా? అది కూడా ఉంటుందండి. స్వచ్ఛందంగా పనిచేయాల్సిన సంస్థలు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు సహకరించదు, అక్కడ లా అండ్ ఆర్డర్ చూడాల్సిన పోలీసులకు సహకరించట్లేదు. ఇది శృతి మించిపోయిన తర్వాత కేంద్ర బలగాల సహాయం అడిగే పరిస్థితి రావచ్చు.
కానీ వాళ్ళు కూడా మిన్నకుండానట్టే ఉంటున్నారు కదండి, చూసి చూడలేనట్లు చేస్తారులే వాళ్ళ పని, ఎప్పటికైతే అప్పుడు చూద్దాంలే. ఈ వెసులుబాటు గవ్వలేసి బ్యాచ్ గట్ట వచ్చినప్పుడు కొంచెం మేనేజ్మెంట్లు జరుగుతాయి. ఆ సిబిఐలో అత్యున్నత అధికారులు కొంత వాళ్ళకి సానుకూలంగా లేకపోతే వీళ్ళు కింద దర్యాప్తు స్థాయి అధికారులు మనం తప్పట్లేవండి. వాళ్ళ పనులు పర్ఫెక్ట్గా చేస్తున్నారు. కానీ వాళ్ళు పెద్ద తలకాయలు ఉంటాయి. వాళ్ళు ఏం చేసినా వాళ్ళ ఆదేశాల ప్రకారం చేయాలి. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు చెప్పి చేయాలి. కాబట్టి వాళ్ళు వాల్యూమ్ పెంచుతారు, తగ్గిస్తారు, అటు ఇటు కాకుండా చేస్తారు. అంటే జనాల్లో మరీ పలసనైపోకుండా కొన్ని పనులు చేసినట్టు కనపడతారు. మరి అవతల మరి పార్టీ వాళ్ళ దగ్గర ఒప్పుకున్న పాపానికి వాళ్ళకి ఉపశమనం కలిగిస్తారు. ఇక్కడ ఏమైనా సిబిఐ దొరికేస్తుంది ఇక్కడ దోషిగా. కాబట్టి ఆ అప్రతిష్ట పోగొట్టుకోవడం కన్నా వాళ్ళు ఏదో అరెస్ట్ చేయాలి. ఇప్పుడు కోర్టు ఏం చెప్తుందో చూడాలి. వాళ్ళు 3:30కి అన్నారు, తీర్పు రిజర్వ్లో పెట్టేసింది అనుకోండి, వాళ్ళ ఇష్టం, జడ్జి గారి ఇష్టం. తీర్పు రిజర్వ్లో పెట్టేస్తే ఎల్లుండి నుంచి సెలవులు, కోర్టు నెల పాటు, అప్పుడు చూసుకుంటారు. అయినా అరెస్ట్ చేయొచ్చు తీర్పు రిజర్వ్లో పెట్టినా. వీళ్ళు చేస్తారో చేయరో చూడాలి. తీర్పు చెప్పేశారనుకో ముందస్తు బెయిల్ ఇవ్వమని చెప్పడం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టే అన్నారు కాబట్టి. తీర్పు బెయిల్ ఇవ్వటం కుదరదన్నారనుకో అప్పుడైనా అరెస్ట్ చేయాలి. ఇలాగ కొంత సంకట స్థితి ఉంది. నేనేమనుకుంటున్నానంటే తీర్పు రిజర్వ్లో పెడతారేమో అనుకుంటున్నాను నేను. ఆ బాల్ తీర్పు రిజర్వ్లో పెట్టేసి ఆ బాల్ సిబిఐలో తోసేస్తారు. వాళ్ళ కోర్టులో పడతారు. సిబిఐ అరెస్ట్ చేస్తుందా చేయదా అనేటువంటిది మనం చూడాలి. కాబట్టి ఈ లోపల అవినాష్ రెడ్డి గారు వీడియోలో ఇచ్చేసి ఆయన ఏదో వివరణ ఇచ్చుకోవటం అన్నీ చేస్తున్నాడు. బాగా లేట్ అయిపోయింది. అంటే షర్మిల గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు కదా, ఇది ఆస్తి కోసం జరిగిన హత్య కాదు అని. అదే ఇప్పుడు ఆయన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు. ఎంత బాగా యాక్ట్ చేసినా కానీ ఆ వీడియోలో చెప్పి షర్మిల గారు తీసి పడేసింది. ఇప్పుడు 4 ఏళ్ల నుంచి జరుగుతుందండి ఇది. ఇప్పుడు ఎందుకు వచ్చి చెప్పాడు ఈయన? సిబిఐ వాళ్ళు 1.5 year క్రితం వెళ్ళి షార్ట్ షీట్లో పేరు పెట్టారు కదా. దస్తగిరి 1.5 year అయింది వాంగ్మూలం ఇచ్చి. ఆ వాళ్ళే వచ్చి చెప్పాలి కదా. లేదా వీళ్ళకి అధికారంలోకి వచ్చిన వెంటనే గబగబా కేసు ముగించవచ్చు కదా. కాబట్టి ప్రజలందరికీ, సిబిఐకి, దర్యాప్తు సంస్థలందరికీ కూడా అర్థమైపోయింది ఏం జరిగింది, ఎలా జరిగింది. సిబిఐకి అర్థమైంది, అందరికీ అర్థమైంది, ఇటు ప్రజలకు కూడా అర్థమైంది, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా అర్థమైంది. కాకపోతే సరైన సాక్ష్యాధారాలు కావాలి కాబట్టి మన దగ్గర అవి లేవు అన్నట్టుగా మనకు చూపించుతున్నారు అన్నట్టుగా ఒక సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ అందరికీ ఉన్న సందేహం ఏంటంటే ఇన్ని రకాలుగా సాక్ష్యాధారాలు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి, సహనిందితుడిగా చేర్చారు ఛార్జ్షీట్లో, వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు. అదేవిధంగా ఓ సామాన్యుడికి కూడా చేస్తారా? ఇప్పుడు మీ మీద నా మీద కేసు వచ్చిందనుకోండి, వాళ్ళు వెంటనే కోర్టు తీసుకెళ్తారు. జడ్జి గారు 14 రోజులు డిమాండ్ వేస్తారు, కనీసం మన మొహం కూడా చూడకున్నాం. సాధారణంగా అంటే రొటీన్ అది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడికి ఇప్పుడు వీళ్ళకి వచ్చిన వెసులుబాటు ఉంటుందా? ఉండదు కదా. అంటే డబ్బు, అధికారం ఉంటే ఈ దేశంలో ఏమన్నా చేయొచ్చు. ప్రజాస్వామ్యం యొక్క సౌందర్యం అద్భుతంగా ఉన్నది. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే ఇదే. ఒక నిందితుడికి కూడా చాలా అవకాశం ఉంది. దర్యాప్తు సంస్థలని నువ్వు ఎవరిని విచారణ చేయాలనేటువంటి నిందితుడు చెప్తున్నాడు. అతను అరెస్ట్ అయిపోవాల్సిన పరిస్థితుల్లో కోర్టుకు వెళ్ళి సమయం పొందుతున్నాడు. ఇంత గొప్ప అవకాశం ఏ దేశంలోనూ ఉండదండి. కాబట్టి ఇది డెమోక్రసీ, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంతే. ఇంకెంతకు మించి మనం ఏం చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. సో సిబిఐ ఏం చేస్తుంది, కోర్టు ఏం చేస్తుంది అనేది మాత్రం మనం చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ అండి.